వెల్కమ్ టు టీసీ న్యూస్. నేను వంశీకృష్ణ. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. మనతో భాజపా సీనియర్ నాయకులు, యువ నాయకులు బుగ్గా శ్రీకాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. చెప్పండి మీ గురించి. నేను యాదగిరిగుట్టలో ఉన్న 2వ వార్డు నుంచి నామినేషన్ వేయడం జరిగింది. 2వ వార్డు అభ్యర్థిగా నన్ను భాజపా పార్టీ గుర్తించి నాకు అవకాశం కల్పించారు. అంటే ఈ అవకాశాన్ని నేను ఎలాగా సద్వినియోగం చేసుకుంటున్నానంటే, మన తెలంగాణ రాష్ట్రంలో యువత తప్పుదోవ పడుతుంది. ఆ తప్పుదోవ పడుతున్న యువతను గాడిలో పెట్టడానికి, మన వ్యవస్థను మార్చడానికి ఒక నాయకుడు అవసరం. ఆ నాయకత్వం ఎలా ఉండాలంటే, దేనికి బానిసలు అవ్వకుండా నిస్వార్థ సేవలు ఈ సమాజానికి అందజేయాలి. ఏదైతే వ్యవస్థ ఇన్నేళ్ల కాలంలో దోపిడీకి, అవినీతికి, అక్రమాలకు బానిసలుగా చిత్రహింసలు అనుభవిస్తున్నారో అటువంటి సమాజాన్ని నాలాంటి యువతర తట్టి లేపి అభివృద్ధిలో భాగస్వాములను చేసుకోవాలి. ఈ క్రమంలో యాదగిరిగుట్ట పట్టణంలో గత 10 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ అయినాక, అంతకుముందు గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఇక్కడున్న ప్రజలు కానీ, ఈ యాదగిరిగుట్ట పట్టణం కానీ అభివృద్ధికి నోచుకోలేకపోవడం చాలా దురదృష్టకరం. గతంలో ఇక్కడికి పొద్దున్న లేస్తే ఎంతోమంది విఐపీలు, వివిఐపీలు యాదగిరిగుట్ట పట్టణానికి దర్శనార్థి కోసం మన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సన్నిధికి వస్తున్నారు. వారి వెళ్ళే మార్గం మాత్రమే నీటుగా ఉంటే ఇక్కడ వ్యవస్థ అభివృద్ధి చెందింది, ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని వాపోతున్నారు. వాస్తవానికి మన ముందున్నదే అభివృద్ధి చెందిందని అనుకుంటే అది పూర్తిగా ఒక అవాస్తవం అనేది ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాలి. మన వెనుక ఎన్ని తప్పులు ఉన్నాయో అది కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే యాదగిరిగుట్ట పట్టణము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక తిరుపతిగా పేరుగాంచింది. ఎన్నోసార్లు గత ముఖ్యమంత్రి కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వేగవంతంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక వాదన మనకు పొద్దున్న లేస్తే పత్రికల్లో, పేపర్లలో, న్యూస్ ఛానళ్ళలో, యూట్యూబ్ ఛానళ్ళలో మనము పొద్దున్న లేస్తే చూస్తున్నాం. వాస్తవానికి ఇక్కడ మనం ఒక్కటి అవగాహన చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, నేను ఒకటి ఛాలెంజ్ విసురుతున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఏ కుటుంబమైనా అభివృద్ధి చెందితే ఆ కుటుంబాన్ని మాకు చూపెట్టండి. అభివృద్ధికి నోచుకున్న గ్రామం ఏదైనా ఉందా ఆ గ్రామాన్ని మాకు చూపించాలి. ఎందుకనంటే ఒక చదువుకున్న విద్యావంతులుగా ఈ సమాజము వెనుకబడిపోతుంటే చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు. ఈరోజు నేను 30 సంవత్సరాలు వచ్చినా కానీ పెళ్ళి చేసుకోకుండా ఈ సమాజాన్ని ఏ విధంగా చైతన్యం చేసి ముందుకు నడిపించాలని ఒక దృఢ సంకల్పంతో నేను నా శక్తి మేరకు నేను పోరాటం చేస్తున్నాను. గతంలో నేను ఈ ఆలేరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నేను పోటీ చేయడం జరిగింది. అప్పుడు నేను ఒంటరి పోరాటం చేసిన. నా ఒంటరి పోరాటానికి దాదాపు 200 మంది ఈ నియోజకవర్గం, ఈ పట్టణంలో ఉన్న యువత నాకు బ్యాక్ బోన్గా సపోర్టుగా ఇచ్చారు. అంటే నాలాంటి వ్యక్తి ఈ సమాజానికి అవసరమని గుర్తించి నాకు ఒక గుర్తింపునిచ్చారు. కానీ నా బాధ ఏందనంటే, ఇక్కడ ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపడం మట్టుకే మనము పనిచేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇక్కడ సమస్యలను లేవనెత్తడానికి, సమస్యలను చూపించడానికి మీడియా యంత్రాంగం పనిచేస్తుంది,
సోషల్ మీడియా పనిచేస్తుంది. ఇలా రకరకాల వనరులు సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యలు చూపించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. కానీ ఆ సమస్యలు లేవలెత్తిన సమస్యలను పరిష్కరించాలంటే ఒక సత్తా ఉన్న నాయకుడు ఈ సమాజానికి అవసరం. ఎందుకనంటే నాలాంటి విద్యావంతుడు నా కుటుంబం కోసం ఆలోచన చేసి, నా జీవితం గురించి ఆలోచన చేసి, నా ఇంటి మట్టుకే నేను నా ఆలోచన చేసి ఉంటే మాత్రం ఈ వ్యవస్థ బాగుపడదు. కాబట్టి నా కుటుంబం గురించి ఆలోచించకుండా ఈ వ్యవస్థ గురించి ఆలోచించి నేను ఈ సమాజంలోకి వచ్చి ఈ సమాజంలో జరుగుతున్న దోపిడీని కానీ అవినీతిని కానీ వేలెత్తి చూపించడం మాత్రమే కాకుండా వాటిని పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తున్నాను. నిరంతరం ఈ సమాజము ఏవైతే ప్రలోభాలకు లొంగిపోతుందో ఆ ప్రలోభాలను దెబ్బతీసి కొట్టే విధంగా నేను ఒక నీట్ ప్రొఫైల్ తోటి రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి నేను ఈరోజు 2వ వార్డు మున్సిపల్ అభ్యర్థిగా, కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నాకు ఒకసారి అవకాశం కల్పిస్తే నేను చేయబోయే నా కర్తవ్యాన్ని, నా యొక్క బాధ్యతలను, ప్రతి ఒక్క విధానాన్ని నేను ఒక భక్తి శ్రద్ధలతో, అంతఃకరణ శుద్ధితో నేను వాటిని పరిష్కరించగల ఒక సమర్థవంతమైన నాయకునిగా నన్ను మీకు పరిచయం చేసుకుంటూ, దయచేసి ఓటర్లందరికీ చెప్తున్నాను, మీరు ఒక్కసారి మీ అమూల్యమైన ఓటు నిజాయితీ గల పౌరుడైన నాలాంటి యువతకు ఓటు వేసి ఈ సమాజాన్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అయితే గతంలో మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారంటున్నారు. ఇప్పుడు మీకు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది. మరి మీరు ఇన్ని రోజుల నుంచి దాదాపుగా ఎలక్షన్ నగర మోగి కూడా కొన్ని రోజులు కావస్తుంది. మీరు ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళ నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది? ఇక్కడ ప్రజలు చాలామంది ఏమంటున్నారంటే, నాయకులు ఎలక్షన్ల టైంలో వచ్చి నమస్తే పెడుతున్నారు, మీ బాధలు మేము తీరుస్తున్నామని అంటున్నారు. ఇలాంటి ఎన్నో కవింపు మాటలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు అని ప్రజల నుంచి వస్తుంది. వాస్తవానికి ప్రజలకు అభివృద్ధి కానీ వారి యొక్క భవిష్యత్తు మార్చే నాయకుడు మాత్రం ఇప్పటివరకు రాలేదు. ఆ నాయకుడిని నేనే కావాలనే ఒక సంకల్పంతో నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరు ఒక్కసారి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. నాయకులు ప్రతిసారి ప్రజల వద్దకు వెళ్ళి ఎలక్షన్ టైంలో మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మిమ్మల్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చాలా మాటలు చెప్తున్నారు. కానీ వాటిని మాత్రం మీరు ఇంకా నమ్మింది చాలు. ఇన్నేళ్ల కాలంలో మనకు ఈ ప్రాంతంలో దాదాపు ఇప్పుడు మనకు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక మున్సిపాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వ్యవస్థ ఎట్లా ఉంటుంది అంటే, దొంగలు అందరూ కలిసి ఊరు పంచుకుంటేందుకు ఇదంతా ఒక కుమ్మకాయి ఈ తతంగం నడిపిస్తారు అనేది ప్రజలు గుర్తించాలి. ఇప్పుడు పాలిటిక్స్ ఎలా ఉన్నాయనంటే, అమాయక ప్రజలకి డబ్బులను ఎరవేయడం లేదు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏందనంటే, గతంలో కేసీఆర్ ఒక ఆనవాయితీ ఒక సాంప్రదాయాన్ని పట్టుకొచ్చిండు తెలంగాణకు. అది ఎలాంటిదంటే, చీరలు పంచడం అనే ఒక సాంప్రదాయాన్ని పట్టుకొచ్చిండు. చీరలు పంచే సాంప్రదాయం మంచిదే కావచ్చు, కానీ ఆ చీరల్ని ఏ విధంగా పంచుతున్నారు అంటే, ఇక్కడ ఉన్న జనాలు అభివృద్ధి చెందిరని సంతోషంతో పంచుతున్నారా? ఇంకా మీరు దుర్భరమైన జీవితాల్లో ఉన్నారు కదా, మీ ఓదార్పుకు ఈ చీరలు మీకు ఇస్తున్నారని పంచుతున్నారా అనేది తెలంగాణ సమాజం గమనించాలి. అదే విధానాన్ని ఈరోజు పోటీ చేసే అభ్యర్థులు వారికి చీరలు పంచడము, మహిళలను ఆకట్టుకోవడము ఇలాంటి చర్యలు చేస్తున్నారు. ఇవి ఎందుకు చేస్తున్నారు? ఇవి చేయడం వల్ల ఈ వ్యవస్థ మారుతుందా, ఈ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందా అనేది ఒకసారి ఓటర్లు ఆలోచన చేయాలి. అయితే ప్రస్తుతం రాజకీయాలంటే సామాన్యమైన విషయం కాదు, ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉన్న మీరు రాజకీయాల్లో ఎలా రాణించగలరని మీరు నమ్ముతున్నారు? మీరు ఓటర్ల దగ్గర పోయి ఎలాగ మీరు వాళ్ళని ఓటును అభ్యర్థిస్తున్నారు? ఓకే, అయితే ఇక్కడ పాలిటిక్స్ అంటే ఫైనాన్షియల్తో కూడుకున్న వ్యవస్థ అని ఇక్కడ రూపొందించారు. అది ఎంత ఏ స్థాయికి తీసుకువచ్చారంటే, 100 రూపాయల ఓటు అమ్ముకునే సంస్కృతి నుంచి ఈరోజు 10,000 వరకు పెంచి పోషించారు. డెవలప్మెంట్ అనేది ఏ విధంగా తీసుకొచ్చారంటే, 100 రూపాయలకు నీ ఓటు అమ్ముకోకు, 10,000కు అమ్ముకో అనే ఒక ఆనవాయితీని ఈరోజు సమాజం ముందుకు తీసుకొచ్చారు. సరే, ఆ 100 రూపాయలు తీసుకున్నప్పుడు ఓటర్ జీవితం మారలేదు, ఈరోజు 10,000 తీసుకున్నప్పుడు కూడా ఓటర్ జీవితం మారలేదు. మరి రేపటి రోజు ఇదే ఆనవాయితీ కొనసాగిస్తే
భవిష్యత్తులో ₹1,00,000 ఇస్తారు. ఆ ₹1,00,000 తీసుకొని ఆ కుటుంబం ఏమన్నా అభివృద్ధి చెందుతుందా అంటే చెందదు కదా. అదే ఈ ₹1,000, 10,000, ₹1,00,000 ఇవన్నీ 5 సంవత్సరాల కాలంలో ఒకేసారి ఓటర్ వద్దకు వచ్చి ఇచ్చిపోయేసరికి ఈ 5 ఏళ్ళు నేను ఆడిందే ఆట పాడిందే పాట ప్రజలు ఎట్లా పోతే నాకేంది అనే ఒక నీచ బుద్ధితోటి రాజకీయాలు చేస్తున్నారు. వాటికి చరమగీతం పాడే విధంగా ఈరోజు ఒక నిరుద్యోగినైన నేను సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వెనుకబడిన ఒక కుటుంబం నుంచి నేను ఈరోజు ఈ సమాజానికి పరిచయం అవుతున్నాను. అయితే ఈ యాదగిరిగుట్ట పట్టణానికి ఒక విద్యావంతుణ్ణి కౌన్సిల్ మెంబర్గా చూడాలనే లక్ష్యం మీకుంటే దయచేసి 2వ వార్డు నుంచి నన్ను కౌన్సిల్కి పంపించాలని కోరుతున్నాను. అయితే మీలాగా యువకులు రాజకీయాలు రావాలని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాము. ఒకవేళ రాజకీయాలకు వస్తే ఇప్పుడు మీకున్న అనుభవంతో వాళ్ళకి చెప్పే చిరు సందేశం మాకు చెప్పగలరు. యువతరమా, నేను మీకు ఒక సందేశం ఇస్తున్నా. ఈరోజు పాలిటిక్స్, ఫైనాన్షియల్ పాలిటిక్స్ అని మిమ్మల్ని భయపెడుతుండొచ్చు. 100 రూపాయలు జేబులో ఉంటేనే మనకు పబ్లిక్ మనల్ని ఆదరిస్తారనే ఒక సంస్కృతి ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవము. వాస్తవానికి ప్రజల మన్నలను మెప్పొందించుకొని ప్రజల సమస్యలను తీర్చగలే ఒక నాయకునికి ప్రజలు ఖచ్చితంగా పట్టం కడతారు. ఎందుకనంటే నేను గతంలో పోటీ చేసినప్పుడు ₹1 ఎవరికి పంచలేదు. నా నామినేషన్ ఫీజు కేవలం ₹5,000. ఆ ₹5,000 నేను దాదాపుగా 100 ఓట్లు గెలుచుకోగలిగిన అని అంటే 100 మంది ఈ నియోజకవర్గంలో రూపాయి తీసుకోకుండా ఓటు వేస్తున్నారంటే నేను పోటీ చేసిన ప్రాంతంలో నేను తిరిగిన కాన్వాయింగ్, నేను క్యాంపెయిన్ చేసిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ. ఆ తక్కువ టైంలోనే నేను 100 మందిని రీచ్ అయినానంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆ 100 మంది కూడా ఎక్కడ ₹1 నన్ను అడగలేదు. కానీ వాళ్ళు స్వచ్ఛందంగా ఓటు వేసిరనంటే మార్పు అనేది ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఆ మార్పును నిలబెట్టే ఒక నాయకుని గురించి ఎదురు చూస్తున్నారు. దానికోసము నేను యువతకు ఒక పిలుపునిస్తున్నా. ఖచ్చితంగా మీరు రాజకీయాలు చేయాల్సిందే, రాజకీయంలో మీరు ఉండాల్సిందే. ఎందుకనంటే మీరు రాజకీయాలు లేకపోతే ఏదైతే ఈ దోపిడీ వ్యవస్థ ఉన్నదో ఇదే కొనసాగుతుంది. ఒకసారి అన్యాయం చేసిన వాడు మరి వాని తరతరాలుగా వాళ్ళ పిల్లలకు అవకాశం ఇస్తారు, వాళ్ళ పిల్లలకు అవకాశం ఇస్తారు. వాళ్ళకు అవకాశం ఇవ్వడం వల్ల వ్యవస్థ ఇంకా వెనుకబడిపోతుంది. ఖచ్చితంగా అభివృద్ధి మాత్రం జరగదు. కాబట్టి ఈ వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే మనలాంటి యువత ఖచ్చితంగా ముందుకు రావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం నిరంతరం నదిలో ప్రవహించే నీరు ఎప్పుడైతే ప్రవహిస్తుందో అక్కడ నదిలో ఉన్న నీరు కూడా కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉంటుంది. అదే రాజకీయాల్లో కూడా నిరంతరం ప్రవహించే యువత మనకు రాజకీయాల్లోకి రావాలి. అలా కాకుండా ఒక కుంటలాగా ఏర్పడి ఆ కుంటనే ఆ నీటిని అక్కడ స్టోర్ చేస్తే అది ఎలాగా మురికి కంపు కొడుతుందో, అక్కడ దోమలు అంటే చీడపురుగులు ఇలాంటివన్నీ అక్కడ తిష్ట వేస్తాయో దానికి చరమగీతం పాడాలి అంటే ఖచ్చితంగా మనం రాజకీయాల్లోకి రావాలి. మనము నిరంతరం ప్రవహించే ఒక నదిలాగా మనం ముందుకు సాగాలి అనేది నేను యువతకు పిలుపునిస్తున్నాను. చూస్తున్నాం కదా ఆ యాదగిరిగుట్ట నుంచి శ్రీకాంత్ గారి మాటలు. యువకులు భారీ సంఖ్యలో ఇంకా రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది. డబ్బు లేకుండా కూడా రాజకీయాలు నడిపించవచ్చు. యువత అతన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకు రావాలన్నటువంటి పరిస్థితి అతను చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ అరుణ్తో వంశీ, టీసీ న్యూస్, యాదాద్రి.